telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit telugus.com. కనిగిరి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత సూపర్ 6 కార్యక్రమాలను వివరించారు. సూపర్ 6 ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకొస్తామన్నారు. 2029 వరకు ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 గా చేయడమే తమ లక్ష్యమన్నారు బాబు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సాధ్యమన్నారు. సూపర్ 6 లో భాగంగా ఆడబిడ్డలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. నేను మీ అందరి కోసం సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు. 3 పిల్లలు ఉంటే 45,000 రూపాయలు వస్తాయన్నారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. దీంట్లో 2 లాభాలు ఉన్నాయి. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా, ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని కానీ కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. అన్ని ధరలు పెరిగిపోతున్నాయన్నారు చంద్రబాబు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తామని చెప్పారు. ధరలన్నీ పెరిగిపోయినాయి. మా ఆడబిడ్డలు నేనిచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా. ఎందుకు? అది వాడితే డబ్బులు కట్టాలి. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. తెలుగుదేశం రాగానే ధరలకు రెక్కలు ఎరిగిపోతాయి, తగ్గతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు చంద్రబాబు. మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. రైతే రాజు కావాలని అందుకే అన్నదాత కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అన్ని విధాలా రైతులకు అండగా ఉంటామన్నారు. రైతే రాజు కావాలి. ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోచ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అందుకే అన్నదాత తీసుకొచ్చా. 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా. యువతకు బంగారు భవిష్యత్తు చూపిస్తా అన్నారు చంద్రబాబు. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. కనిగిరి సభలో తొలిసారి మేనిఫెస్టోను వివరించిన చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలిరా అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.